జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీలు, మిగతా ఈ ప్రధాన పార్టీలైనా ముఖ్యంగా రాజకీయ వైరం ఉంది రెండు పార్టీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. రెండు కుటుంబాలు, రాజశేఖర రెడ్డి కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. ఇద్దరు తల్లులు, విజయమ్మ, భువనేశ్వరి గారు. ఇద్దరు కొడుకులు, జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్. సహజంగా తల్లి పెంపకంలో కొడుకులు ఎలా తయారవుతారో, సమాజానికి ఎలా ఉపయోగపడతారో తెలుసుకోవడానికి రెండు ప్రత్యక్ష ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్. ఇద్దరు కొడుకుల మధ్య ఉన్న వ్యత్యాసం, రాజకీయాల్లో వాళ్ళు వేస్తున్న అడుగులు, ప్రజలకు చేస్తున్న సేవలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వట్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. రెండు ప్రధాన పార్టీలు, ఇద్దరు తల్లులు, రెండు కుటుంబాలు, ఇద్దరు కొడుకులు, జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్. ఆ తల్లుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఇద్దరు కొడుకుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే రెండు ప్రధాన పార్టీలు అన్నారు కాబట్టి ముందు అసలు మనం కొంచెం చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డిని కూడా టచ్ చేయాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశానికి వచ్చారు, ఈయన కాంగ్రెస్లో ఉన్నారు. ఈయన 60 ఏళ్ళు వచ్చే వరకు రాజశేఖర రెడ్డి ఏవి షైన్ అవ్వలేదు చెప్పాలంటే. పాదయాత్ర ఆయన్ని మార్చింది, మాట మార్చింది, నేతగా చేసింది పాదయాత్ర తర్వాతే. అంతవరకు రాజశేఖర రెడ్డి మాట తీరు కూడా బాగలేదు మనకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలా కాదు, ఫస్ట్ నుంచి ఆయన ఒకే మోసలో ఉన్నారు. అంటే ఎక్కడో నారావారిపల్లి నుంచి వచ్చిన ఈయన, కడపలో పులివెందుల నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డికి ఉండే డిఫరెన్స్ మనం చూసాం. ఇద్దరు రాజకీయాలు కూడా డిఫరెన్సే. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా అక్కడ తల్లుల పెంపకం, అక్కడ అమ్మన్నమ్మ గారు. సరే, రాజశేఖర రెడ్డి గారిని కూడా మరి ఆయన డాక్టర్ అయ్యారు, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చేసరికి విజయలక్ష్మి గారు, భువనేశ్వర్ గారు. విజయలక్ష్మి గారికి కొడుకు మీద పక్షపాతం ఎక్కువ కనిపిస్తుంది, కనిపించేది లేదా. ఆమె రాసుకున్న పుస్తకంలో కూడా కొడుకు గురించి బాగానే రాసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆవిడకి వాస్తవాలు అర్థమయ్యాక, కొడుకు అంటే బయటికి పంపించేశాక ఆవిడ కొద్దిగా వాస్తవాలు అయితే అనుభవంలోకి వచ్చాయి. అది చేదుగుళికలాగా తయారైంది. ఇక్కడ చూసుకుంటే డే 1 నుంచి ఇతను ఒక రకంగా గోల్డెన్ స్పూన్లో పుట్టినట్టే, అయినా కూడా ఇతని పెంపకంలో ఆవిడ ఒక తల్లిలాగా అథారిటీగానే ఉన్నారు ఇప్పటికి కూడా. మనకి ఇటీవల కాలంలో కూడా లోకేష్ చెప్తారు కదా, మా అమ్మగారు చాలా స్ట్రిక్టు, చాలా ఇదిగా ఉంటారని. దాని మీద ఎలక్షన్స్ ముందు వైసీపీ వాళ్ళు దాన్ని కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారు కదా, మా అమ్మ చాలా కోప్పడుతుంది అది ఇది అంటే. దాన్ని అంటే ఒక తల్లిని తిట్టడంలో వైసీపీ ముందు ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి తల్లి అయినా సరే, లోకేష్ తల్లి అయినా సరే, వాళ్ళకి వివక్ష ఉండదు, ఆడవాళ్ళంటే చిన్న చూపు ఉంటుంది. అయితే ఇక్కడ మనం మీరు అన్నట్టుగా ఒక్కసారి విజయలక్ష్మి గారిని చూసుకుంటే, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టారు అంటే, ఫస్ట్ నుంచి కూడా ఇతని నేచర్ అర్థమైంది. ఇప్పుడు చెల్లెలతో సఖ్యతగా ఉన్నాడా లేదా మనకి ఇప్పటివరకు అర్థం కాల. అంటే చిన్నప్పటి నుంచే అదే బుద్ధితోటి ఉన్నాడు ఆయన. అంటే ఆడవాళ్ళని అనగదొక్కడం, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇంటికే పరిమితం కావాలి, రాజకీయాలు అనేవి లేకపోతే వ్యాపారాలు అనేవి మగవాళ్లే చేయాలి అంటే ఒక సంకుచిత మనస్తత్వం మనకి కనిపిస్తుంది. అంటే తండ్రి ఉన్నప్పటి నుంచి ఆ కూపి మనస్తత్వం అలాగే వస్తా వచ్చిందంటారా? మనకి అది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకలాంటి ఏమంటారు, ఇంట్రావర్ట్ అతను. అంటే అసహనం, మనిషికి సహించలేని తనం ఎక్కువ. ఇవన్నీ మనకు కనిపిస్తాయి మీరు గమనిస్తే కనుక. ప్లస్ ఇది భరించలేడు, తనకంటే ఎవరు బాగున్నా భరించలేడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే నేను అనే సెంట్రిక్గానే ఉంటాడు అన్ని. ఇప్పుడు చూడండి, వాటికి కూడా ఒక ప్రెస్ మీట్ పెడితే జగన్ అది చేశాడు, జగన్ ఇది ఇచ్చాడు, జగనే చేశాడు. ఆ జగన్ తప్ప ఆయనకి ఇది పార్టీ చేసింది, పార్టీలో ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా వాళ్ళు సలహా ఇచ్చారు, ఇంతవరకు మీరు ఎప్పుడైనా వినలా. దీన్ని బట్టి మీకు అర్థం కావట్లే ఆయన మనస్తత్వం. అంటే మనిషి ఎదిగే కొద్దీ మనం అనుభవంతో మనం మారాలి, కానీ ఆయన ఇంకా సంకుచితంగా తయారవుతుంది ఏ రకంగా చూసుకున్నా. అందుకే ఎవరు రాజశేఖర రెడ్డి బెంగళూరులో పెట్టాడు ఆయన. కానీ మరి విజయసాయి రెడ్డితో ఎలా సఖ్యత కుదిరింది మనకు తెలియదు. దానికి మళ్ళా ప్రోద్బలం విజయలక్ష్మి గారా, అది కూడా మనకు తెలియదు. ఒక కొడుకు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఎక్కువ భాగం తల్లిదే ఉంటుంది ఎవరైనా సరే. మనకి ఎందు ముందు ఒక సామెత ఉండదండి, తోటకూర దొంగలించిన నాడే చెప్పలేదురా నా కొడుక అని. అది మీకు ఆ కథ తెలుసు. అలాగా ఈవిడ ఆజ్యం పోసిందేమో అని నా ఉద్దేశం. అంటే ఎలాగండి అనొచ్చు, మనకి విజయసాయి రెడ్డి అనే అతను డొల్ల కంపెనీలు పెట్టి 43,500 కోట్లు జప్తు చేసే స్థితికి వచ్చిందంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడు? 1,00,00,000 కోట్లు అన్న ప్రచారం జరిగిందిగా. దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది తింటే అంటే మన మనస్తత్వాలు అట్లా తయారవుతున్నాయి. ఒకప్పుడు మీకు సపోజ్ ఒక కాలంలోనండి, ఈవెన్ నా చిన్నప్పుడు మీకు 1,00,000 వచ్చిందనుకోండి,
ఈయన లక్ష ఎలా సంపాదించేవాడు అని ఆలోచించావు. మీకు లక్షకి విలువ లేదు. మీరు వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగా మీరు ఒక మంచి పని చేస్తే మీకు ఒక గౌరవం ఉండేది. మనకి సంఘంలో ఎవరికి ఉండేది? ఒక ఉపాధ్యాయుడికి గౌరవం ఉండేది, ఒక డాక్టర్కి గౌరవం ఉండేది. మనం చూసుకుంటే మనం వాళ్ళకంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మనం. ఒక పూజారికి గౌరవం ఉండేది. అంటే ఆ విలువలు ఉండేవి. అప్పుడు విలువలు తప్ప డబ్బుకి విలువ లేదు. ఇప్పుడు డబ్బుకి విలువ తప్ప మనుషులకి విలువ లేదు. ఇప్పుడు కాలం మారిపోయింది. సో ఈ మారిన కాలంలో కొడుకుని ఈవిడ ఆ మార్పుకు అనుగుణంగా పెంచారా విజయలక్ష్మి? అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారా? కొడుకు తప్పులు చేసినా అవినీతి చేసినా ఈవిడ సమర్థించి 16 నెలలు క్విడ్ ప్రోకో కింద ఆయన అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ టైంలో కూడా కొడుకు కోసం పని చేసింది ఆవిడ, కొడుకు కోసం పని చేయించింది కూతుర్ని. అవునా? మామూలుగా ఏ తల్లైనా ఏం చేయాలి? అప్పుడు కొడుకు చెడ్డ పనులు చేశాడు అని కూతుర్ని ఎలివేట్ చేయాలి. షర్మిలను ఎలివేట్ చేయకుండా షర్మిల పాదయాత్రని కొడుకుకే ఆవిడ అంకితం చేసింది. ఇక్కడ అన్నగారికి అంకితం చేసింది ఈవిడ. ఆవిడ కూడా ఎలక్షన్స్ ముందు ఏం చెప్పింది? రాజన్న బిడ్డగా ఒక్క ఛాన్స్ అంది. అక్కడ తల్లి మనస్తత్వం మీకు అర్థమవుతుందిగా. కానీ ఎప్పుడు మారిందంటే, కొద్దిగా మార్పు ఎప్పుడు వచ్చిందంటే 2024 ఎన్నికల ముందు వీళ్ళని తగలేశాక ఆస్తుల విషయంలో జ్ఞానోదయం అయ్యి ఓడించండి అని చెప్పింది. ముఖ్యమంత్రిని చేయొద్దు అంటే అప్పుడు దాకా ప్రజల ఆస్తులు లూటీ చేసినా పట్టించుకునే తల్లి తన దాకా వచ్చేటప్పటికి బయటకు వచ్చింది. అంటే అదే చెప్తున్నానండి. ఇప్పుడు అక్కడెక్కడో ఇల్లు అంటుకుంటుంది సార్. అది వేడి నా దాకా వస్తేనే కదా సెగ తెలుస్తుంది నాకు. అట్లా అయింది ఇది. అంటే నీకు ఆస్తి ఇవ్వకుండా నిన్ను బయటికి పంపించి, నీ కూతురికి ఆస్తి ఇవ్వకుండా బయటికి పంపిస్తే అది కూడా అక్రమంగా సంపాదించిన ఆస్తులే. ఐఎమ్ సారీ, సక్రమమైన ఆస్తులు కాదు. దానికోసమే ఈ గొడవ అంతా. అందుకనేనండి డబ్బా ఏం చేస్తావంటే 2 కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాను, 2 మనుషుల మధ్య గొడవలు సృష్టిస్తానంటుంది. అదే నిజమైంది. ఇప్పుడు అది నిజమైందిగా. అప్పనంగా ఏది రాకూడదు. కష్టార్జితం అయితేనే విలువ తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా లోకేష్ విషయానికి వస్తే, ఇప్పుడు భువనేశ్వర్, మీరు నమ్మరండి, నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు మా ఇంటికి దగ్గరలోనే వీళ్ళ ఇల్లు, ఎన్టీఆర్ గారి ఇల్లు. వాళ్ళ చాకలి మా చాకలి ఒకళ్ళే. అప్పట్లో చాలా మంచి పేరు ఉండేది. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, బసవతారకం గారు ఎంత చక్కగా పెంచారు ఆడపిల్లల్ని. మగపిల్లల్ని సరే ఎలాగా పెంచుతారు, ఆడపిల్లల్ని చాలా చక్కగా పెంచారు. నాకు చాలా ముచ్చటేస్తుంది ఆ విషయం. ఆవిడ అనారోగ్యానికి గురి కాకపోతే ఇంకా చక్కగా ఉండేది ఆవిడ మహా ఇళ్ళల్లో. వాళ్ళ సంస్కారం మీరు వాళ్ళ ప్రతి మాటల్లోనూ చూస్తారు. పురంధేశ్వరి గారు కావచ్చు, భువనేశ్వరి గారు కావచ్చు. అంటే ఆ ఒద్దికగా ఉండడం. ఒక ముఖ్యమంత్రి కూతురు ఆవిడ భువనేశ్వరి గారు, ఒక ముఖ్యమంత్రి భార్య, ఒక మంత్రిగా ఇప్పుడు కొడుకున్నారు. అయినా కూడా ఆవిడలో మన ఇసుమంత గర్వం చూడం. మీరు కావాలంటే చూడండి, ఇద్దరిలో ఉండే తేడా అడిగారు కాబట్టి, మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు స్టేజ్ మీద మొత్తం వీళ్ళ ఫ్యామిలీ ఉంది, మన వాళ్ళ దగ్గర నుంచి. అవును, హ్యావ్ యూ అబ్జర్వ్డ్? అది వీళ్ళ దగ్గర చూసారా మీరు? ఎప్పుడు కనపడలే. అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది, అది వాళ్ళు పాటించరు. అంటే మీకు అక్కడ నేను అనేది సిస్టమేటిక్గా ఉండడం అనేది. ఇక్కడ పక్కా సిస్టమేటిక్గా ఉంటుంది ఈవిడ. ఏ పని చేసినా ఒక విలువలు, విశ్వసనీయత అని ఏదైతే ఎదురు పార్టీ అంటుందో అవి యాక్చువల్గా ఉన్నది వీళ్ళకి. అంటే నీట్గా చేయడం కావచ్చు, పద్ధతిగా చేయడం కావచ్చు, ఇన్ టైంలో చేయడం కావచ్చు, తర్వాత సక్రమంగా చేయడం, నాట్ అక్రమం. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్ చేసుకోవడం రామారావు కుటుంబంలో ఎవరికి అలవాటు లేదు, చేసుకోరు కూడా వాళ్ళు. ఎప్పుడు చూడలేము. ఎక్సెప్ట్ లక్ష్మీభారత్ని కుటుంబ సభ్యులుగా యాక్సెప్ట్ చేయలేకపోతాం. చేయంగా మనం. ఎందుకు కాదంటున్నానంటే, ఆవిడ పద్ధతిగా ఉండుంటే యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్ అని. కానీ ఇప్పటికీ ఆవిడకి ఆ విలువలు తెలియదు కాబట్టి ఆవిడ వీళ్ళ కుటుంబమే కాదు, ఆయన దురదృష్టం అంతే అది. అయితే ఇక్కడికి వచ్చేసరికి లోకేష్ని కూడా అలాగే పెంచింది ఆవిడ, చాలా స్ట్రిక్ట్గా. ఇప్పటికి కూడా అంటే భయం కాదండి, అక్కడ గౌరవంతో కూడిన భయం వేరు, భయం వేరు. అంటే మనం కావాలని నవ్వుతాం, అమ్మ చాలా స్ట్రిక్ట్ అన్నాం అనుకోండి, వీ యాక్సెప్ట్ దట్. మీకు అర్థమైందా? మనకి ఇష్టం అది. అమ్మ ఆ రకంగా మనని చూడడం అనేది మనకి నచ్చుతుంది. ఏరా చేయకరా అలాగా, నిజంగా చేయొద్దని కాదు, నిజంగా మనం చేస్తామని కాదు. సో అది మనం చూస్తాం వీళ్ళలో. ఇప్పుడు మంత్రి అయ్యాక కూడా అతను అదే పద్ధతిలో తల్లితో ఉంటున్నారు. అవును, అదే వినయం, అదే కావాలి, అదే వినయం, అదే విధేయత. ఇవాళ మహా వాళ్ళు ఆయన పొగుడుతున్నారంటే, ఒక 5 ఏళ్ళు ఆడుకున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరిని? లోకేష్ని. ఏం బాధపడలా, నేర్చుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో అంటే ఉజ్జీ కాకపోయినా కొంతమేర ఆయనతో పోటీ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడగల ఏకైక వ్యక్తిని నిరూపించుకుంటున్నాడు. అది మాత్రం కరెక్ట్. కాబట్టి ఇవాళ లోకేష్ గురించి మనం
ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, చిన్నపిల్లాడు కాబట్టి అందుకంటే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు, ఇంకా రాదు. అంటే మనిషి మన కుళ్ళుగుమ్మడికాయ అంటాం చూడండి, అవును. మీకు అట్లా కనిపిస్తాడు. ఇది నిండుకొండ, ఇది ఎవరు, లోకేష్. కాబట్టి లోకేష్ ఇంకా దినదినాభివృద్ధి చెంది ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి అవుతారు, అందులో నాకైతే సందేహం లేదు. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన కనీసం బుద్ధి తెచ్చుకుని ఇంట్లో తల్లిని చెల్లిని ఆదరించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇద్దరు తల్లుల పెంపకం గురించి, ఇద్దరు కొడుకుల వ్యవహార శైలి, పనితీరు గురించి చక్కగా విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.